హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీ పద్ధతిలో వెన్న తయారు చేయడం. 10 రోజుల నుండి మీగడైతే తీసి పక్కన పెడుతున్నాను. మనకు విస్కర్తో పని లేకుండా, కవ్వంతో పని లేకుండా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. 2 సార్లు అయితే మిక్సీకి అయితే వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. 2 నిమిషాల్లో మనకు వెన్నపూస అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం వాటర్లో వేసుకొని 1-2 సార్లు కడిగేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టైనా మనం నెయ్యి కాచుకోవచ్చు, లేదంటే వెంటనే నెయ్యి అయితే కాచుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని అయితే గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో 2-3 గంటల పాటు పెడతాను. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన వెన్నపూస అయితే ఇప్పుడు నెయ్యిగా తయారు చేసుకుందాము. ఒక అరగంట పాటు దీన్ని అయితే కాగనిద్దాము. పూర్తిగా నెయ్యి తయారైన తర్వాత మళ్ళీ చూద్దాము. చూడండి, నెయ్యి అయితే కాగిపోతుంది. ఒక 5-10 నిమిషాలలో పూర్తిగా రెడీ అయిపోతుంది నెయ్యి అయితే. ఇప్పుడైతే మనం ఇందులో 2 ఇలాచి అయితే వేసుకుందాము. చూడండి, ఎటువంటి చెమ్మ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారీ చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.